మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, హౌ యూ డూయింగ్? ఐఎమ్ ఫైన్ కీర్తి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అయితే అందరూ ఫస్ట్ నువ్వు చూసుకో అని కమెంట్ చేస్తారేమో. వెయిట్ లాస్లో జీలకర్ర హాట్ వాటర్ ఎలా హెల్ప్ అవుతుందంటారు? పోనీ అలా చెప్పండి, అలా అడగకుండా నాకు చెప్పండి, నాతో పాటు మా వాళ్ళకి కూడా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి సిన్సియర్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, బట్ ఇంకా కొంచెం దాని మీద ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్తే కూడా ఏదో అంటారు కదా, ఇప్పుడు టెస్ట్లు చేసేటప్పుడు రీసెర్చర్స్ చేసేటప్పుడు చేస్తారు. సో 17 RCTs అంటే 17 times 70 సైంటిస్ట్లు ర్యాండమ్గా చేస్తారు అన్నట్టు. సో అలా అన్నట్టు ఇట్లా చాలా మందిని అడిగితే అన్నట్టు వన్ ఆఫ్ ద మెంబర్గా నేను కూడా చెప్తాను. ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్తో ప్రకారం ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. జీరా హ్యాస్ మీరు అర్థం చేసుకుంటే ఈ రోజు కాదు, ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా జీరా రైస్ ఎంత ఫేమస్ అంటే ఇండైరెక్ట్లీ ఎవ్రీబడి సేయింగ్ దట్. ఇన్ఫ్యాక్ట్ అదేం చెప్పరు, టేస్ట్ కోసం తింటాం మనం, కానీ డైజెషన్కి అంటే బ్లోటింగ్ ఉన్న డైజెషన్కి కానివ్వండి, దాని తర్వాత అంటే మీకు ఫైబర్ లాగా యూజ్ అవ్వటం కానీ, తర్వాత యాంటీ రాడికల్స్ ఏదైతే మన ఆక్సిడైజ్ అవుతుంది మన బాడీ లోపల, ఫ్రీ రాడికల్స్కి ఎక్కువ ఉండడం కానివ్వండి, అట్లాగే మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. బట్ దీంట్లో ఎట్లా అంటే మార్నింగ్ లెగగానే ఒక జీరా వాటర్ రాత్రి నానబెట్టి పెట్టుకొని ఆ వాటర్ ని వార్మ్ చేసుకొని ఇంకా కొంచెం ఒక బాయిల్ అవ్వగానే డౌన్ చేసి, స్పెసిఫికేషన్స్ లైక్ ఏ బౌల్ లో నానబెట్టుకో, మరీ పిచ్చి ముదిరిపోతుంది అందరికి. అల్యూమినియం నానబెట్టకండి, సరే ఇక చెప్తా. అదే బాగా ఎక్కువ చదువు రాకముందు కాకరకాయ చదువు వచ్చినాక కిక్కరకాయ మరి రాగే కావాలి, ఇత్తడే కావాలి, గ్లాస్ ఉండాలి, స్పెసిఫికేషన్స్ ఏదైనా పర్లే. గ్లాస్ బౌల్ అయితే మీకు లొల్లు ఉండదు, న్యూట్రల్ కాబట్టి. మీరు ఎంత కన్ఫ్యూజన్ అవుతున్నారు కాబట్టి ఎనీథింగ్ ఈస్ ఫైన్, స్టీల్ ఎనీథింగ్. బట్ ఒక అల్యూమినియం మనం ఎలాగో తీసి పడేయమంటున్నాము, నాన్ స్టిక్ కాబట్టి అవి లేకుండా ఉంటే బెటర్. సో అది కాకుండా మీరు ఈ వాటర్ని తీసుకొని బాయిల్ చేసి రెండు రకాలుగా, ఒకటి యూ కెన్ యాడ్ హనీ ఇఫ్ యూ వాంట్, లేదు అంటే కనుక నార్మల్గా నిమ్మకాయ డీటాక్స్ డ్రింక్ లాగా మార్నింగ్ ఉదయం పూట తాగటం మంచిది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది 200% వర్క్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి ఎవరికైతే బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది. అందులో కొంచెం అంటే 100% మీరు ఎట్లా చెప్తారు మేడం అని అంటే యుల్ ఫీల్ ఇట్, బికాస్ ఇట్ హ్యాస్ దట్ కాంపౌండ్స్. జీరాలో ఏంటి అని అంటే మీకు క్యూమిన్ కదా, క్యూమినాల్డిహైడ్ అని అట్లా కొన్ని ఉన్నాయి దాంట్లో ప్రాపర్టీస్. సో ఇట్ హెల్ప్స్ అస్ టు, ప్రతి దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ మీకు ఇంకొక చిన్న యాడ్ ఆన్ చేస్తారు, మీకు నల్ల జీలకర్ర తెలుసా, క్యాలోంజీ అని. సో ఇదే దీని ఫ్యామిలీనే, బట్ దీనికి కొంచెం ఎర్తన్ అంటే ఇప్పుడు మీరు అది తింటుంటేనే ఎంత హై స్మెల్ వస్తుంది పోపులు ఇయ్యంగానే ఇట్లా జీరా రైస్. సో అట్లా ఎర్తన్ టేస్ట్ కానివ్వండి, న్యాచురల్ అంటే లైక్ కొంచెం స్వీట్ అంటే కొంచెం వెగటున్నా మేజర్ ఎంత క్వాంటిటీ వేసుకున్నా మన డిష్ని స్పాయిల్ చెయ్యదు. మీరు అబ్జర్వ్ చేస్తే జీరా రైస్ ఎంత వేసినా కూడా దాన్ని మన దాన్ని. కానీ నల్ల జీలకర్ర ఏంటంటే చాలా యూస్ఫుల్, విపరీతమైన యూస్ఫుల్. దీనిలో ఉన్న గుణాలు అయితే మీకు ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. దీంట్లో ఉండే ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇక్కడ క్యూమినాల్డిహైడ్ చెప్పినో, ఇక్కడ అట్లాగే ఒక మీకు ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైతే వెయిట్ లాస్ కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్తున్నామో మనం ఈ మధ్య, ఆగిపోవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ కావాలి మీకు. ఇప్పుడు విద్యాబలం తగినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ విపరీతమైన ఫేమస్ అయింది. సో ఏం లేదు, దాని వాపు తత్వం ఎక్కడైతే ఉంటుందో అది ఏ ఒక్క న్యూట్రిషన్ కానీ ఏది కానీ అబ్జర్వ్ చెయ్యదు. ఇప్పుడు మీరు ఇట్లా మబ్బుగా ఇట్లా ఉన్నారు, విల్ యూ రిసీవ్ ఎనీ కంటెంట్? నో, ఇట్స్ ఆల్రెడీ ఎఫెక్టెడ్. సో అట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇది. అట్లాగే మీకు ఏదైతే మంచి కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ LDL, HDL, LDL తక్కువ ఉండాలి, అది రెడ్యూస్ చేస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మీకు పోస్ట్ షుగర్ ఉంటాయి కదా, అది మీకు 10 to 15% డిఫరెన్స్ కనిపించిన వాళ్ళు ఉన్నారు రీసెర్చర్స్ లో. అండ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా 10%. ABC అంటారు, అంటే లైక్ ఉంటది వాళ్ళకి ముందు నుంచి షుగర్స్, వాళ్ళకు కూడా 0.51 డిఫరెన్సే కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా చేంజ్ కాదు, అంత
ప్రాచుర్యం ఉంది నల్ల జీలకర్రకి. Oh. కానీ ఒకటేంటంటే ఇది చాలా చేదు ఉంటది. Hmm, బికాస్ hard. నేను ట్రై చేశాను. ఇట్స్ టూ మచ్ పంజెంట్, టూ మచ్. ఇట్లా మొత్తం ఇట్లా వేసినాం అంటే దాన్ని ఇట్లా చెడగొట్టేస్తుంది కర్రీ. సో అది ఒక మోతాదులా వేసుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక స్పూన్ వేసుకున్నప్పుడు జస్ట్ ఒక రోజు కొంచెం 6-7 గింజల్లాగా అనుకోండి. అలా గనక మీరు ట్రై చేస్తే రోస్ట్ చేసి పౌడర్ చేయటం ఒకటి. అది కాకుండా సీడ్ దొరుకుతుంది, ఆయిల్ దొరుకుతుంది. ఓకే, దొరికిన దానికంటే ఒక 5-6 అనుకుని, లేకపోతే ఇంట్లో అంత వాడడం ఒకటేసారి అనుకుంటే ఒక జీలకర్ర, నల్ల జీలకర్ర తీసుకొని క్యాలోంచిని మీరు వెళ్ళి గానుగా ఉంటాయి కదా, గానుగా నూనెలో అక్కడికి వెళ్ళి పట్టించుకొని కనుక ఆయిల్ని 1/4 స్పూన్, మ్యాక్సిమం 1/2 స్పూన్, చిన్న స్పూన్స్, అది కూడా వేడి నీళ్ళల్లో, డీటాక్స్ డ్రింక్ చెప్తున్నా నేను, వేడి నీళ్ళల్లో ఈ ఆయిల్ కలిపేసుకొని యాజ్ టీస్ గా తాగొచ్చు. ఇందాక నేను జీలకర్ర చెప్పాను కదా, ఆ జీలకర్ర దాంట్లో ఇది కూడా 1/2 స్పూన్ వేసుకుని, లేకపోతే నిమ్మకాయ పిండి వేసుకొని, దీంతో పాటు ఇఫ్ యూ వాంట్ హనీ టేస్ట్ మరి పంజెంట్ లేదు అంటే చిన్న గ్లాస్ కలుపుకొని ఫాస్ట్ గా తాగేయటం అనేది దట్ ఈస్ మోర్ యూస్ఫుల్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది వెయిట్ లాస్ కి యూస్ అవుతుంది, డైజెషన్ కి యూస్ అవుతుంది, ఫ్యాట్ మెటబాలిజం కి యూస్ అవుతుంది, హోల్ బాడీ అంటే అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. బట్ దీన్ని పాలిచ్చే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తీసుకోకండి. ఇఫ్ డాక్టర్ మరి అంత అవసరం ఉంటే కానీ నాట్ నెససరీ, అవసరం లేదు. అలా కాకుండా మీకు బీపీ షుగర్ హై ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి, కానీ కంటిన్యూస్ మానిటర్ చేయండి, డాక్టర్కి చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైతే మెడిసిన్ వేసుకుంటున్నారో ఇది తీసుకోవటం వల్ల దాని మెడిసిన్ ఎఫెక్ట్ మంచిగా పనిచేస్తుంది. పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తగ్గిపోతాయి, అన్ని నార్మల్ అవుతాయి. సో మీరు నార్మల్ అయ్యింది చూసుకోకుండా ఇంతే డోసేజ్ వాడితే కళ్ళు తిరగటం జరుగుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మీ డాక్టర్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి, బాగా హెవీ ఉన్న వాళ్ళు. బట్ అదర్ దాన్ దట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ యూ కెన్ లైక్ మిక్స్ ఇన్ అ ప్రోడక్ట్. దీనికి బయో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఏం తీసుకున్నా అది మనకి ఎంత రీచ్ అవుతుంది, ఎందుకంటే దానికి లైట్ కి ఎవాపరేట్ అయిపోతుంది. సో కాబట్టి నువ్వు తీసుకున్నప్పుడు అది నీ బాడీలోకి వెళ్ళి మనిషిని బట్టి నువ్వు పెట్టే సిచ్యుయేషన్ దాన్ని బట్టి నీ బాడీకి చేరుతుంది. సో కాబట్టి బయోబిలిటీ వెరీ లో ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా దాన్ని కొంచెం ఆయిల్ పెట్టుకొని, అది కాకుండా స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ఆయిల్, వెరీ యూస్ఫుల్. రాత్రి కొంచెం మీరు ఇట్లా పాదాలకు రాసుకొని, బాడీ మోకాళ్ళ నొప్పికి యాంటీ ఇన్ఫ్లమేటరీ చెప్పిన కదా, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనికి కూడా మోకాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద జీలకర్ర ఈజ్ ఎటు కూడా మనకి యూజర్ ఫ్రెండ్లీ, అది ప్రతి దాంట్లో వాడతాం మనము. సో దాన్ని అట్లాగే వాడండి. అట్లా కాకుండా మీ లైఫ్లో మార్నింగ్ అయితే డ్రింక్ జీలకర్రను, నార్మల్ జీలకర్రను 1 స్పూన్ వేసుకుంటే ఇది 1/2 స్పూను. మ్యాక్సిమం వెయిట్ లాస్, మీకుండే ఎఫెక్ట్స్ చాలా బ్యాడ్గా ఉండి ఇంతకుముందు లైఫ్ స్టైల్ అట్లా అంతా ఉంటే ఒక 1/2, 3 days 4 days a week వాడితే చాలు. నల్ల జీలకర్ర యూ కెన్ యూజ్ రెగ్యులర్లీ. అట్లా కాకుండా ఇంకా వెయిట్ లాస్ కావాలి మేడం అని కనుక మీరు అన్నట్టయితే యాడ్ ఆన్ ఏంటంటే భోజనం తిన్న తర్వాత జస్ట్ ఒక 1/2 hour తర్వాత సోంపు 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను, అండ్ అజ్వైన్ 1 స్పూన్ కాకుండా కొంచెం తక్కువ చేసి అన్ని కొంచెం లైట్గా వేడి పెనం మీద అట్లా రోస్ట్ చేసినట్టు చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నా సరే, నోట్లో వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అది మీరు నా బ్యాగ్లో చూస్తే ఎప్పుడు ఉంటుంది కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద 100% మీకు హాయిగా అనిపిస్తుంది అండ్ డైజెషన్కి యూజ్ అవుతుంది. ఫిల్లింగ్గా మబ్బుగా అట్లా ఉండదు. ఎస్, సో ఇన్ డీటెయిల్గా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. మీలో ఆల్రెడీ ఎవరైనా ఇది వాడుతున్నారా, మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చింది, ఒకవేళ వాడని వాళ్ళు ట్రై చేసి కమెంట్ చేయండి మళ్ళీ వచ్చి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి.